ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన వేడుకలకు ప్రిన్సిపల్ డి కళ్యాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా ఉద్యమం గురించి వివరించి నేటి సమాజంలో పిల్లలు ఎలా నడుచుకోవాలో వివరించారు. సంఘమిత్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటిలో ముందుకు రాణించగలమని తెలిపారు. ఈ వేడుకల్లో డాక్టర్ నందిత, పి కుసుమకుమారి, మహిళా సాధికార విభాగ కోఆర్డినేటర్ ఇందిర, వృక్షశాస్త్ర విభాగాధిపతి డోలా అనంతలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. This theme calls for faster progress and improving women's lives. It encourages people, government and organizations to take active steps to support women's growth and provide equal opportunities and eliminate discrimination. It helps in raising awareness about gender equality and challenges. Here, I'm speaking on behalf of Dr. Nandita also. అండ్ మిమ్మల్ని చూస్తే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. అదే నేను మేడం మాట్లాడుతూ ఉన్నాను ఇందాక 25-30 years ago మా కాలేజ్ లైఫ్. వెన్ యూ లుక్ బ్యాక్ అట్ లైఫ్ అండ్ థింక్ ఏది మన లైఫ్ లోనే బెస్ట్ పార్ట్, మన లైఫ్ లో ఏది అనుకుంటే అందరూ ఐఎమ్ షూర్ ఇప్పుడు కాదు మేబీ 10-15 years డౌన్ ద లైన్ యూ విల్ సే యువర్ కాలేజ్ 19 నుంచి 24 years వాళ్ళని యంగ్ అడల్ట్స్ అంటాం. సో ఈ విన్నారా ఈ పదం, ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ స్మాల్ ప్లేస్. వరల్డ్ అనేది చాలా చిన్నదైపోయింది. ఎందువల్ల? why has the world become a small place? Because of travel, because of social media. సోషల్ మీడియా అనేది ఒకటి ఉండడం వల్ల ప్రపంచంలో ఏ కార్నర్ లో ఏది జరిగినా మీకు ఒక 2-3 నిమిషాల్లో ఆ విషయం